శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము కన్యా రాశి వారికి 1 జూలై నుంచి 15 జూలై వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. అలాగే మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైతే మన ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే కుదిరినట్లయితే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కరూ కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ్ అలాగే కన్యా రాశి అని కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఇక చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి ప్రెజెంట్ ఎలాంటి రకమైన బ్యాడ్ టైం అయితే లేదు. కేవలం రాశి నుంచి ద్వాదశ స్థానం లోపల కేతు అలాగే కుజుడు గోచరం జరుగుతుంది. కేతు అలాగే కుజుడు గోచరం జరగడం వల్ల కొద్దిగా నిద్రకి సంబంధించిన సమస్య ఉంటుంది, కొద్దిగా హెల్త్కి సంబంధించిన సమస్య ఉంటుంది, కొద్దిగా ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉండడం వల్ల ఒక టెన్షన్ అయితే ఉంటుంది. దీని వ్యతిరేకంగా ఏదైనా బిగ్ ప్రాబ్లం ఉందా అంటే అంత పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ 15 రోజులు మీరు ఒక విషయం గమనించినట్లయితే శుక్రుడు, మీ భాగ్యాధిపతి శుక్రుడు భాగ్యస్థానం లోపల గోచరం చేసుకోబోతున్నాడు. ఒక ప్రకారంగా కనుక చూసుకున్నట్లయితే ఇది మంచి కండిషన్లో ఉన్నది. ఇంకొక విషయం, మీ దశమ స్థానం లోపల సూర్యుడు అలాగే దేవగురు బృహస్పతి ఉండడం వల్ల ఈ దశమ స్థానం ప్రెజెంట్ శుభకర్తరి యోగంలో ఉండడం వల్ల కార్యక్షేత్రాల లోపల వృద్ధి అయితే కనబడుతుంది. ఇప్పుడు కార్యక్షేత్రాలు అంటే రకరకాలుగా ఉంటాయి. ప్రొఫెషనల్ కావచ్చు, జాబ్ కావచ్చు, లేకపోయినట్లయితే ఏదైనా సర్వీస్ ప్రత్యేకంగా మీరు అందులో కాంట్రాక్ట్ బేస్ మీద పైన ఉన్నట్లయితే అలాంటి విషయాల్లో కావచ్చు, మీకు ఇలాంటి విషయాల లోపల బాగుండబోతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాల్సింది ఏదైనా ఉందా అంటే ఇప్పుడు దశమ స్థానం శుభకర్తరి యోగంలో ఉంది. సూర్యుడు కూడా దేవగురు బృహస్పతితో పాటు ఉన్నాడు. రాహు 6th హౌస్లో ఉన్నాడు. రాహు ఆస్పెక్ట్ కూడా 10th హౌస్ పైన ఉంది. ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే రిజల్ట్స్ కనుక ఈ నెలలో ఉన్నట్లయితే వాళ్ళకి మంచి కనబడుతుంది. ఎవరైతే విద్యార్థులు ప్రత్యేకంగా అనుకున్న కాలేజ్ లోపల సీట్ కోసం కనుక వెయిట్ చేస్తున్నట్లయితే, నాకు ఈ కాలేజ్ లోపల నాకు అడ్మిషన్ కావాలి కనుక ఎవరైనా ఉన్నట్లయితే, కోరిక ఉన్నట్లయితే అలాంటి వారు కూడా అనుకున్న ప్రకారంగా జరగబోతుంది. ప్రాబ్లం ఏంటంటే కొద్ది ఖర్చులు అవుతాయి. ఇప్పుడు నార్మల్ విషయం ఒక విషయం తెలుసుకోండి, కొన్ని కావాలంటే కొన్ని చేయాలి. ఎడ్యుకేషన్ కావచ్చు, జాబ్ కావచ్చు, ప్రొఫెషన్ కావచ్చు. మీరు ఎక్కడ చూసినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ముందు ఇవ్వాలి, తర్వాత దాని నుంచి మీరు పొందాలి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే తెలుసుకోండి. ద్వాదశ స్థానం లోపల కుజుడు అలాగే కేతు ఉన్నాడు. ఓకే, ఇవి చాలా అనుకోకుండా సడన్లీ ఎక్స్పెన్సెస్ మీతో చేయిస్తుంటాడు. అష్టమాధిపతి ద్వాదశ స్థానంలో ఉన్నట్లయితే సడన్లీ ఖర్చులు అవుతాయి. ఖర్చుల వల్ల కొద్ది భయం కూడా పెరుగుతుంది. కానీ ఈ టైంలో కొద్ది ట్రావెలింగ్ వల్ల అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ కూడా అవుతుంటాయి. మీరు ఒక విషయం గమనించినట్లయితే ఖర్చు అవుద్ది, ఓకే, దీని నుంచి ఏదైనా పొందుతామా అంటే తప్పకుండా మీరు పొందుతారు. తప్పకుండా డౌట్ లేకుండా మీరు కొన్ని విషయాలు పొందుతారు. ఎలా తెలుసుకోండి, ఎక్కడైనా ప్రెజెంట్ గమనించినట్లయితే డబ్బు ఇవ్వకుంటే ఏ పని జరగదు. ఇప్పుడు కనుక మీరు ఎక్కడైనా చూసినట్లయితే కెరియర్ లోపల కావచ్చు, జాబ్ లోపల కావచ్చు, బిజినెస్లో కావచ్చు, మనకంటూ కొద్దిగా వాల్యూ పెంచుకోవాలంటే అడ్వర్టైజ్మెంట్ కూడా డబ్బుతో అవుతుంది ఇప్పుడు. కాబట్టి డబ్బు ఇచ్చిన తర్వాత మళ్ళీ అవుట్పుట్ సరిగ్గా వచ్చుద్దా అంటే సరిగ్గానే వచ్చుద్ది. మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చారు జాబ్ కోసం, బిజినెస్ లోపల డబ్బు ఇచ్చారు, ప్రొఫెషన్ లోపల కొద్దిగా పబ్లిసిటీ కోసం డబ్బు ఇచ్చారు, పని వర్కౌట్ అవుద్ది, సరిగ్గా అవుద్ది. ఎందుకు చెప్తున్నా ఈ మాట తెలుసుకోండి. శుక్రుడు ఏదైతే ఉన్నాడో చూడండి, శుక్రుడు పబ్లిసిటీ కారకుడు, శుక్రుడు సుఖకారకుడు. భౌతిక జీవితం లోపల మనం ఏదైతే కోరుకుంటామో ప్రాప్తి ఏదైతే ఉంటుందో అది శుక్రుడు నుంచి చూస్తారు. శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి ఇది మంచి కండిషన్. పాయింట్ ఏంటంటే ఒక విషయం తెలుసుకోండి, మీ దగ్గర కొద్దిగా ఓపిక కూడా ఉండాలి. మీ దగ్గర కొద్దిగా ఓపిక కూడా ఉండాలి. ఎలా తెలుసుకోండి, సాటర్న్ 7th హౌస్లో ఉన్నాడు. సాటర్న్ 7th హౌస్లో ఉన్నాడు. 5th లార్డ్ 7th హౌస్లో ఉండి 7th ఆస్పెక్ట్ రాశి పైన ఉంది. పైగా మీ రాశాధిపతి 10th హౌస్లో శుభకర్తరి యోగంలో ఉన్నాడు. 11th హౌస్లో శుభకర్తరి యోగం మంచి కండిషన్లో ఉన్నాడు. ఇది కూడా మీరు ఒక విషయం గమనించినట్లయితే బుధుడు ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల కూడా మీరు చేస్తున్న ప్రయత్నం లోపల కొత్త పరిచయం అయితే పెరుగుద్ది అని. యాజ్ వెల్ యాజ్ కనుక చూసుకుంటే పాలిటిక్స్ లోపల ఎవరైనా ఉన్నట్లయితే కన్యా రాశి వారు వాళ్ళకు కూడా బాగానే ఉండబోతుంది. అండ్ ఇంకొక విషయం గమనించినట్లయితే ఫ్యామిలీ పరంగా కన్యా రాశి వారికి రాబోయే రోజుల్లో పర్వాలేదు, నార్మల్గా చెప్పుకోవచ్చు. కొద్దిగా ఏంటంటే చిన్న చిన్న మతభేదాలు, చిన్న చిన్న మనస్పర్ధలు అవుతుంటాయి. దాన్ని మీరు మరి అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. దాంపత్య జీవితానికి సంబంధించిన విషయం లోపల కొద్దిగా ఏంటంటే మీ ప్రభావం అంత ఎక్కువగా
కనిపించదు. అంటే అవతల వాళ్ళ వ్యక్తి ఎక్కువ ప్రభావం మీ పైన ఉంటుంటుంది. అని హెల్త్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే డాక్టర్ని సంప్రదించండి. ఈ 15 రోజుల లోపల హెల్త్కి సంబంధించి ఏదైనా నార్మల్ ఉన్నట్లయితే అది తగ్గే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఇంకొక విషయం గమనించినట్లయితే కన్యా రాశి వారు ఎవరైతే సొంతంగా ప్రొఫెషనల్ రన్నింగ్ చేస్తున్నారో అలాంటి వారి కొద్దిగా డెవలప్మెంట్ చాలా అవసరం. డెవలప్మెంట్ ఎక్కడ? బయట డెవలప్మెంట్ కాదు, మీలో డెవలప్మెంట్ చాలా అవసరం. మీలో కొద్ది చేంజెస్ చాలా అవసరం. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే, దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్ లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది, అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది. ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్, ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువసార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఒక ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి, చేంజెస్ చేసుకోండి, ఇది చాలా మంచిగా ఉంటుంది. అండ్ దేవగురు బృహస్పతి 5th ఆస్పెక్ట్ 2nd హౌస్ పైన ఉంది. ఒక విషయం తెలుసుకోండి, 2nd హౌస్ పైన 5th ఆస్పెక్ట్ దేవగురు బృహస్పతి సంబంధం కనుకున్నట్లయితే ఇది చాలా మంచిది. డబ్బుకు సంబంధించిన విషయాల లోపల, ప్రాపర్టీకి సంబంధించిన విషయాల లోపల, కొన్ని అనుకున్న పనుల విషయాల లోపల బాగుంటుంది. కానీ కుటుంబ పరంగా ఆడవాళ్ళు కనుక ఉన్నట్లయితే మాతృపక్షాల నుంచి కొద్దిగా ఏదో ఒక రకమైన తెలియని కొద్దిగా భయం కూడా ఉంటుంటుంది. ఏదో ఒకటి తెలియని కొద్దిగా విషయాల లోపల కొద్దిగా యాంగ్జైటీ కూడా ఎక్కువగా కలుగుతూ ఉంటుంటుంది. అని కన్యారాశి వారు ఎవరైతే గర్భవతి మహిళలు కనుక ఉన్నట్లయితే కొద్ది జాగ్రత్తగా టైం టు టైం డాక్టర్ని అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నించండి. కొద్దిగా మసాలా పదార్థాలు ఎక్కువగా తీసుకోకండి. నిద్ర రాత్రి ఎంత తొందరగా మీరు పనుకుంటే అంత బాగుంటుంది. ఎందుకంటే కుజుడు ద్వాదశంలో ఉండడం వల్ల కేతు వెంట ప్రత్యేకంగా నిద్రకు సంబంధించిన సమస్య ఎక్కువ అవుతుంటాయి. దాంతో కొన్ని విషయాలు ఏంటంటే వ్యగ్రత పొందుతారు, కోపం చాలా పెరుగుద్ది, అకారణంగా కోపం పెరుగుతుంది. ఎక్కువ అంటే ఎక్కువగా ప్రాణాయామం చేయండి, యోగా చేయండి, బాగుంటుంది. ఇంకొక విషయం చెప్పాల్సిన అవసరం ఉందా అంటే ఎవరైతే చాలా అప్పుల్లో ఉన్నారో, అప్పుల నుండి చాలా భయపడుతున్నారో అలాంటి జాతకులు ఈ నెలలో ప్రత్యేకంగా చేయాల్సింది ఏంటంటే మీరు ఎక్కడైతే ఉన్నారో, ఏ పరిస్థితుల్లో అయితే ఉన్నారో అవతల వ్యక్తికి మీ అంతా మీరే కాల్ చేసి మాట్లాడండి. మాట్లాడండి. ఇలా పరిస్థితి ఉంది, మీ ప్రాబ్లం, మీ ప్రెజెంట్ కండిషన్ ఏదైతే ఉందో చెప్పడానికి ప్రయత్నించండి. వాళ్ళ నుంచి మీరు దూరంగా పరిగెత్తడానికి ప్రయత్నించినట్లయితే ఇబ్బంది అవుతుంది. అది మీకు ఇబ్బంది అవుతుంది, వాళ్ళకు ఇబ్బంది అవుతుంది, తెలుసుకోండి. అని ఈ సమయకాలం లోపల కొద్దిగా విశేషంగా కొన్ని విషయాల లోపల బాగుంది. జాబ్ పరంగా అయితే కన్యారాశి వారికి బాగుండబోతుంది. రెండోది ఏంటంటే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ లోపల వాళ్ళకు బాగుంది. మూడోది ఏంటంటే కొద్దిగా మీ వ్యక్తిగత జీవితం లోపల కొద్దిగా డెవలప్మెంట్, కొద్దిగా డిసిప్లిన్ లోపల రాబోయే రోజుల్లో మీరు ఉండబోతున్నారు. దీని వ్యతిరేకంగా కన్యారాశి వారికి ఇంకేమైనా సమస్యలు కనుక్కున్నట్లయితే నార్మల్గా అవి క్లియర్ అయితే కాబోతున్నాయి. సెకండ్ లార్డ్ 9th హౌస్ లోపల ఉండడం, స్వరాశిలో ఉండడం, ఇది మంచి విషయము. ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలనుకున్నట్లయితే ఎగ్జాక్ట్లీ టైం చాలా బాగుంది, దీన్ని ఉపయోగించడానికి ప్రయత్నించండి. సోషల్ మీడియాకి సంబంధించిన ఏదైనా పని మొదలు పెట్టినైతే డౌట్ లేదు, తప్పకుండా మీరు అనుకున్న రకంగానే అవుద్ది. కొద్దిగా టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగించండి, బుద్ధి అందులో బిజీ చేయడానికి ప్రయత్నించండి, బాగుంటారు. ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రం తప్పకుండా చదువుకోండి. అలాగే కనకధార స్తోత్రాన్ని తప్పకుండా ప్రతిరోజు కనుక మీరు చదివినట్లయితే చాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.